హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము పవర్ లూమ్స్ దగ్గరకు వచ్చాము, అదే సాంచాలు. చూడండి మీరు కూడా. ఇవన్నీ సాంచాలు గైస్, అంటే మా దాంట్లో ఇవి నేస్తారు కదా, బట్టలు నేస్తారు కదా. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పక్కా ఉంటాయి సాంచాలు. మా మమ్మీని తీయాలండి. ఇక్కడ ఫోటో తీయాలా? అదొకటి. సౌండ్ చాలా ఎక్కువ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అక్కడ మా అన్న నాకు అన్నీ చూపిస్తున్నాడు, ఏది దేనికి యూజ్ చేస్తారు, ఇది ఎట్లా ప్రాసెస్ అవుతుంది అని. ఎందుకంటే నాకు ఏది తెలియదు కాబట్టి. ఇదే మధ్యలో లైన్ ఇస్తారు, ఒకదానికి వెళ్ళి ఒకదానికి మధ్య లైన్ పై ఎట్లా సెట్ చేస్తాడు. ఇటువైపు అటువైపు తిరుగుతున్నాడు. మరి ఈ మధ్యలో ఉన్న వేస్ట్ మూకుచ్చుకోబోతున్నాయి. వేస్ట్ దారాలు అన్ని వేస్ట్ దారా అంతే. పోగులు వేస్తాయి ఇక కొన్ని చిన్న చిన్న ఎక్స్ట్రా అవన్నీ అతక్కుపోతాయి. రోల్ అయితే కిందకి పోతుంది. మళ్ళీ బొక్కలను బట్టి డిజైన్ వస్తుంది. ఇంకో బాబిల్ చిన్నగా మార్చేసి ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ తయారు చేసినారు షాప్ లెక్క. చూస్తాం. టవల్స్, బ్లాంకెట్స్, కర్చీఫ్స్ అన్నీ ఉంటాయి. వద్దొద్దు, వీడియో తీస్తున్నా. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇప్పి చూపిస్తాడట. కానీ నీకు చేయొచ్చా క్యాండీ? ఇవి సాంచాలు, ఇవి నీకు చేయొచ్చా? చెప్పు, నీకు చేయొచ్చా? ఇవి ఎట్లా చేయాలో చూసినావు ఇంతకుముందు ఎప్పుడైనా? ఇవి అస్సలకి చూడలే. చూసిన ఎప్పుడంటే చిన్నప్పుడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? మమ్మీ ఇక్కడ అంతా అన్ని దారాలు ఉన్నాయిగా. అన్నిటికీ అటాచ్ చేసి ఇక్కడ చుట్టూ తిప్పుతారు. తిప్పితే క్లాత్ వస్తుందా? దారంలో అన్ని స్ట్రైట్ అవుతాయా? దారం లెంత్ రావాలి నీకు 1000 మీటర్లు దారం అట్లా వస్తాయి అన్నట్టు. దీన్ని పుట్టి దీని నుంచి అక్కడికి పోతుంది, అది షిఫ్ట్ అయిపోతుంది. దీన్ని జాయిన్ చేస్తాం. ఈ పోగు ఉంటాయి కదా, ఈ పోగులు మీద ఈ పోగులన్నిటి అతికిచ్చి మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతుంది. అన్ని దారం ఎంత డెలికేట్ అనిపిస్తుంది కదా. గిత్త తెగిన ఇదైనా ఎన్ని ఉన్నాయి లోపల. అన్నిటి నుంచి దారం కనెక్షన్స్ ఉన్నాయి. తాత దీన్ని కూడా ఇట్లానే కుట్టించిరుగా. తాత ఇట్రా తాత. కాదు, ఇంకో సమ్మక్కమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చూడు సాంచాలు. సమ్మక్కమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే కదా సాంచాలు. డూప్లికేట్ ఓల్డ్ మోడల్ అవి మంచిగా ఉండవు. హాయ్ తాత, బాగున్నావా? గట్టిగా మాట్లాడరా. ఇందాకనే చూసినా, నేను పిలిచాను వాళ్ళకలే. నా ముందరికి వెళ్ళే పోతున్నావు. ధోని తక్కువ ఉంది అంతే. అవును, సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటా. చల్లగా ఉంది. నీకు తినకు మాటలు వస్తాయా? ఇగిట్రా. ఇదా మీ చెల్లియా? ఎవర్రా వీళ్ళు? హరిమామ. హాయ్ చెప్పు. హాయ్ అని. హాయ్. మా చిన్ను చూడండి ఎట్లా పెట్టుకుందో నెయిల్ పాలిష్. నీది బాగుందా నాది బాగుందా? నీ కలర్ బాగుందా నా కలర్ది బాగుందా? నీదే బాగుందా?
నాకు ఒకటి ఇగో ఇది ఇవ్వమంటే ఇస్తారు. నాకు ఒకటి ఇవ్వవా? ఇట్లా ఉప్పు అని అడుగుతా. ఒకటి 1 జస్ట్ 1 బ్లూ కలర్ ఇవ్వు. నీ కలర్స్ వచ్చా? బ్లూ కలర్ ఇవ్వు. బ్లూ కలర్ అదేనా బ్లూ? వావ్ గుడ్ గర్ల్. దీని లోపల ఏ కలర్ ఉంటుంది తెలుసా నీకు? నీకు ఇది కూడా తెలుసా? ఏ గుడ్ గర్ల్. ఇదో వైట్. ఇట్లానే ఆడుకుంటావా వీటితోని? ఏమాట ఆడుతుంది వీటితోని? రీల్ కాదు వ్లాగ్. కర్రీ చేసి మమ్మీ అయిపోయిందా? అయిపోలే. ఇంకెంతసేపు? ఇది మా ఊరు కొడకండ్ల. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఊరు. ఏం చేద్దామంటావు మరి? మీ ఊరంటే నువ్వు వెలిశాల అని చెప్పుకోవాలి. అట్లా చెప్పను. పుట్టి పెరిగిన ఊరు, నాకు ఇష్టమైన ఊరు. తెలుసా నిజంగా సౌజన్య, ఇక్కడ ఫెస్టివల్స్ అయితే బతుకమ్మ బోనాలు అయితే ఏ క్లాస్ జరుగుతాయి. మా పెద్దమ్మ ఇక్కడ జరిగినంత సంతోషంగా నాకు ఎక్కడ అనిపించింది. మా అన్న మా అమ్మమ్మ ఇచ్చిన అన్ని. నేను వేరే వాళ్ళు నన్ను వీడియో తీసినట్టు ఉండాలి అంటే ఎట్లుండాలి? ఇప్పుడు ఇట్లా పెట్టి హాయ్ హాయ్ హాయ్. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. దారం తెగితే ఏం చేస్తారు అనుకుంటున్నావు? నేను నిన్నే ఉంచుకుంటారు. ఇక ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక నువ్వే చేయాలి అని చెప్పి. నిజం. నేను తెంపి క్యాండీ తెంపింది ఇది అని చెప్తా. నేను తిరిగిపోయిన ఒక చైర్ ఎత్తుక్కుంటా కూర్చోనికే, లేదంటే నాతో నవ్వదు అసలు. షాపింగ్ మాల్స్లో కూడా అది నాన్ షాపింగ్ అయినా సరే ఎక్కువసేపు తిరగలేను. నేను దొరికితే ఏదైనా ఎట్లున్నా సరే తీసేసుకుంటా. కానీ 2 రోజులు తిరగడాలు, రోజంతా తిరగడాలు నాతో నవ్వవు. వీళ్ళు ఏం చేస్తారు? బ్లాంకెట్స్, టవల్స్, కర్చీఫ్స్ ఇవి ఉంటాయి కదా, అవి షాపింగ్ చేస్తారు. అవి కూడా ఇంతసేపు. ఇది నేను చేస్తున్నందుకు ఇంకెక్కువ రేటుగా. థ్యాంక్ యూ. తంట 350. ఇవన్నీ కొన్నారు, ఇంకా కొన్నారు. అదే డిజైన్. పెళ్ళి కానీ వచ్చారు. ఆడ పెళ్ళి అయిపోయిందని పక్కన ఇది ఉందని చెప్పి వచ్చారు. షాపింగ్ చేసేసి నేను ఇయ్యలేదు, జస్ట్ ఇలా లేసా అలా కబ్జా చేసేసారు. ఉంటుంది. పోదాం పాండే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఓ అన్ని రబ్బర్ బ్యాండ్ టైట్. ఏమున్నాయా? ఉన్నాయా ఐస్ క్రీమ్స్? చూపించారా? మమ్మీ వాళ్ళకి తీసుకోవాలా? నీకేం కావాలి? ఎన్ని తీసుకోవాలి? సర్లే ఒకటే ఇవ్వండి. ఎవరికి? అన్నా కుక్క కానీ ఐస్ క్రీమ్ తింటావా? దా ఇప్పిస్తుందా? అది తినదా మీ అక్క? తిన్నావా? ఇంకోటి తింటావా?
స్టార్ట్ తింటా అంటే చెప్పు ఇక జర చల్లగా ఉంది ప్రాణం ఈ ఎండకి. పాయి అవుతుంది. మన షాడోస్ చూడు అక్కడ. నచ్చిందా చిన్ను? నువ్వు కోన్ తినవా? మనకి 3 మెయిన్ సీజన్స్ ఉన్నాయి, సమ్మర్, వింటర్, రైనీ అని చెప్పి. సమ్మర్లో ఇంత ఉడకపోతలా హౌ ఎట్లా బతకాలి? సరే చలికాలం అంటే ఒక డ్రెస్ ఎక్స్ట్రా వేసుకుంటామో, వర్షాకాలం అంటే అంబ్రెల్లా పెట్టుకుంటామో ఏదో. అలా పెళ్ళి చేసుకోవచ్చు కదా. ముహూర్తాలన్నీ ఈ సీజన్లోనే ఉండుడింది, ఈ ఎండలలో తిరుగుడైంది. మా మమ్మీకి నేనేమో రాను అని చెప్తే ఏమంటుంది, నువ్వు వస్తేనే మన ఫంక్షన్లోకి వస్తారు, వస్తేనే పెయిన్ ఉంటుంది, అవుపియాలి, ఇంట్లో ఉండొద్దు, ఇది అది అని అంటుంది, మనుషులలో కలవాలి. అది కరెక్టే, కానీ అసలు ఈ ఎండాకాలంలో హౌ? నేనైతే వచ్చిన 5 నిమిషాలకు ఆ డ్రెస్ ఇప్పేసేసి మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసుకున్నా. ఈరోజు నేను మర్చిపోయిన అసలు ఎండున్న విషయం, మళ్ళీ బ్లాక్ జీన్స్, బ్లాక్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పిచ్చి లేచిపోతుంది గాయస్. ఉడక వస్తుంది. మేమంతే ఈడ ముచ్చటేస్తున్నారు, ఇంకా కదులుతలేరు. ఈ ఫంక్షన్లకు వస్తే ఇంతే ముచ్చట. నాది అయిపోయింది. పోయి పడుకోవాలి, తలనొస్తుంది. అమ్మ ఈ ఎండలకు చేరి వాళ్ళగా. ఓ మై గాడ్ డాడీ. తెలిసి మా బాబాయ్ గారు చూసిన వేద పుణ్యం పల్లెకిలో పుత్తడు బొమ్మ. పక్కన కలర్దార్ అయితే మీద టైలర్ చేయొచ్చు ఈజీ. చాయ్ తాగేటప్పుడు మళ్ళీ ఇంకోటి కావాలి కానీ ఎట్లా నీళ్ళు. ఇప్పుడు అందరం తాగితే అయిపోయాయి బాటిల్. ఇప్పుడు నాకు తల నవ్వుతోంది. అది ఇక్కడ చూడు మంచిగా ప్లేస్ ఉంది ఆడ వండుకొని. కోతులు కూడా భలే ఉన్నాయి. కోతులు కూడా ఉన్నాయి, మర్రి చెట్టు దయ్యాలు ఉంటాయి. నేనే చెప్తున్నా. Excuse me? What is that?